హాయ్ ఫ్రెండ్స్, అప్నోసే బేవఫాయి అమెజాన్ ప్రైమ్లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంలో డబ్బింగ్ అయిన పాత హిందీ సినిమా. ఎప్పుడో బీసీ కాలంలో రిలీజ్ అవ్వాల్సిన సినిమాని ఇప్పుడు డబ్ చేసి చనిపోయిన దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఉన్న పేరుని చెడగొట్టడం కోసం ఈ సినిమాని రిలీజ్ చేసినట్లు రిలీజ్ చేశారు. సినిమా ప్రింట్ చూస్తే చిన్నపిల్లలకి రూపాయి, ₹1 తీసుకొని జంతు ప్రపంచం సినిమా వేస్తారు చూసారా, అలా ఎలిసిపోయిన కలర్స్తో ఉన్నట్టు ఉంటుంది. ఈ సినిమా కథ ఏంటంటే, డబ్బు కోసం మగ వేసులుగా మారిన కొంతమంది మగాళ్ళ జీవితాలు ఎయిడ్స్తో ఎలా చచ్చారు అన్న కాన్సెప్ట్తోనే ఈ సినిమా తీశారు. పిచ్చి పిచ్చి జోకులు, పువ్వులను చూపిస్తాను రండి అని తీసుకెళ్ళి మగాళ్ళని షర్ట్లు ఇప్పించి ఆడవాళ్ళ ముందు చూపించడాలు, ఇలాంటి షాట్లు ఉంటాయి సినిమా అంతా. లాస్ట్కి ఇర్ఫాన్ ఖాన్ ఎయిడ్స్ వచ్చి చచ్చిపోవడం, అది చూసి అతని ఫ్రెండ్ మళ్ళీ అతని ఫ్రెండ్కి ఇంకొక డూపు, వాళ్ళిద్దరి మధ్య ఫ్యామిలీ డ్రామా, మళ్ళీ మిస్అండర్స్టాండింగ్ చేసుకొని ఇతను అనుకొని నువ్వు ఒక మగవేసివని అతని భార్య అతన్ని వదిలేయడాలు, ఇలాంటివన్నీ చెత్తగా ఉంటుంది సినిమా. పోనీ ఎక్కడన్నా బీభత్సమైన ఎక్స్పోజింగ్, రొమాంటిక్ సీన్లు ఉన్నాయంటే అవి కూడా ఉండవు. సేమ్ జంతు ప్రపంచంలో ఒక రీల్ అయిపోయిన వెంటనే టప్మని మధ్యలో కట్ అయిపోయి ఇంకొక రీల్ తీసుకొచ్చి వేసేసినట్లు సినిమా అంతా సాగుతుంది. నేను పైరసీలో ఈ సినిమాని చూసినప్పుడు తెలుగు డబ్బింగ్ అని రాసి ఉంది. తీరామో సినిమా చూస్తే తెలుగు సబ్ టైటిల్స్ ఉన్నాయి, తెలుగు డబ్బింగ్ లేదు. తమిళ్లోనే సినిమా అంతా సాగింది. సినిమాలో ఇర్ఫాన్ ఖాన్ చాలా యంగ్గా కనిపిస్తాడు. మళ్ళీ ఇర్ఫాన్ ఖాన్ దగ్గరికి వచ్చి చూసి, నాకు ముసలాళ్ళు అక్కర్లేదు, యంగ్ మనుషులు కావాలి అని కోరుకుంటుంది. ఇలాంటి షాట్లు ఉంటాయి సినిమా అంతా. పిచ్చెక్కి సినిమా చూసిన తర్వాత ఎందుకు చూసామరా ఈ సినిమా, థియేటర్లో కానీ ఈ సినిమా చూసున్న వాళ్ళు అయితే థియేటర్లో ఫస్ట్ 10 నిమిషాలకే పారిపోతారు. అలా ఉంది సినిమా. ఈ సినిమాని ఈ కాలంలో ఆయన చనిపోయిన తర్వాత ఆయన పేరు మీద సినిమా పోస్టర్ల మీద కూడా అతన్నే వేసి రిలీజ్ చేయడం చాలా తప్పు. ఈ సినిమా టైటిల్కి అర్థం తనకి తానే చేసుకున్న నమ్మక ద్రోహం అని అర్థం. ధైర్యం ఉంటే ఈ సినిమా చూడండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1/5.